ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా 90% నాకు తెలిసి ఎస్టీ పిల్లలే 90% ఉంటారు అనుకుంటున్నాను. అంతా కూడా అప్పుడు వాస్తవంగా ఈ పాఠశాలను స్థాపించే ముందు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఏదే డ్రాప్అవుట్స్ పిల్లలు చదువులు మధ్యాహ్నం మానేసి ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలను కనీసం మళ్ళీ స్కూళ్ళలో చేర్పించాలన్న ఆలోచనతోటి ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం మా ప్రభుత్వమే దాన్ని ఆ రోజు ప్రారంభించి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కస్తూరిబా గాంధీ పాఠశాలని దేశవ్యాప్తంగా ప్రారంభించడం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించింది. అందులో మన నియోజకవర్గంలో 5కు 5 కస్తూరిబా పాఠశాలను ఆ రోజు నేడు కొత్త మండలాలు ఇవాళ కొత్త మండలాలు కూడా ఇచ్చేసినాం. 5కు 5 ఆనాడు కస్తూరిబా పాఠశాలని ప్రారంభించడం, 5కు 5 మోడల్ స్కూల్స్ ప్రారంభించడం. అంటే విద్య పట్ల ఆనాటి యూపీఏ ప్రభుత్వం కానీ ఈనాటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన అందరి అదృష్టం. ఎందుకంటే మంత్రిగా ఉంటే అంత స్పీడ్గా విద్యా వ్యవస్థ పట్ల నిర్ణయాలు జరగవు. కానీ ఇలా విద్యాశాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడం వల్ల ఎప్పటికప్పుడు ఈ విద్య పట్ల ఆధునికంగా ఉన్నటువంటి అనేకమైన సంస్కరణలు తీసుకురావడంతో పాటుగా పిల్లల హాస్టల్కి సంబంధించినటువంటి మెస్ ఛార్జెస్ కావచ్చు, కాస్మోటిక్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా పెంచేటువంటి గొప్ప అవకాశం ఆయన విద్యాశాఖ ఆయన దగ్గర ఉండడం వల్ల అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించిన అనేటువంటి స్కూల్స్లో ఇవాళ బయట ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ చాలా పాఠశాలకు ఇవాళ కంపౌండ్ వాళ్ళు ఇచ్చడం, ఆడపిల్లలు చదువుతున్న పాఠశాలలో కంపల్సరిగా టాయిలెట్స్ ఉండాలని టాయిలెట్స్ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు విద్యాశాఖను మరి ప్రక్షాళన చేస్తూ పిల్లల యొక్క భవిష్యత్తు విద్య చాలా పటిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.